హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి అయిపోయి ఆల్రెడీ 1 వీక్ అయితే అయిపోతుంది రేపటికి. కానీ వీడియో పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అయింది. ఎందుకంటే ఈసారి మా అపార్ట్మెంట్లో 5 డేస్ అయితే వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా హడావుళ్ళు ఇదంతా అయిన తర్వాత ఫ్రీగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనేసి ఇంత లేట్ చేశాను. ఇక నుండి రోజుకొక వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ విషయానికి వచ్చేస్తే మా ఫ్రెండు నేను అయితే ఈవినింగ్ అంటే వినాయక చవితి రోజు ముందు రోజునే ఇలా బయటకైతే వచ్చాము. పత్రులు అలాగే వినాయకుడి విగ్రహం అది తీసుకోవడానికి. ఇంకా వినాయకుడి విగ్రహం అయితే తీసేసుకుని ఇక్కడ పత్రులు అయితే తీసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఇది తాడేపల్లి రోడ్ అనమాట. తాడేపల్లిలో ఇంతకుముందు ఇంత అయితే అమ్మేవారు కాదు, విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ పెరగడం వల్ల ఇవన్నీ కూడా మాకు దగ్గరలోనే అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చూసారు కదా వినాయక విగ్రహాలు, అలాగే వినాయక చవితికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. వినాయక చవితి ముందు రోజే ఈవినింగ్ 5 ఆ టైంకి బయటకైతే వచ్చామండి. మేము వెళ్ళిన టైంలో చినుకులు అయితే పడతా ఉంది. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో విజయవాడలోని వరదలు అయితే వచ్చినాయి కదా, బుడమేరు పొంగడం వల్ల అసలు విజయవాడ సిటీ మొత్తం ఆ టైంలో చాలా ఇంకా వరదలతో అయితే ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. తర్వాత మేము రత్నదీప్కి అయితే వెళ్ళి పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసామండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫ్రెండు నేను ఈ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ పత్రులు అంటాం కదా, 9 రకాలు 11 రకాలు ఇలాంటి పత్రులన్నీ కూడా మా చుట్టుపక్కలే చాలా ఈజీగా దొరికినాయి అనమాట. అంటే కొనే పని లేకుండా ఫ్రీగానే చక్కగా అన్నీ కోసుకుని అయితే వచ్చాము. ఇంకా ఆ రోజు చూడాలండి, వినాయక చవితి ముందు రోజున ప్రతి ఒక్కరూ కూడా మా చుట్టుపక్కల ఈ ప్లేస్కి అయితే వచ్చి ఈ పత్రులు కోసుకునే హడావుల్లోనే ఉన్నారు. చాలామంది అయితే వచ్చారు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఇద్దరికి షేర్ చేస్తుంది. అలాగే పక్కన అరటి తోట కూడా ఉంటుంది. 2 అరిటాకులు కూడా కోసుకుని వచ్చాము. ప్రసాదానికి ఒక ఆకు సరే 2 చాలు నాకు. ఒకటి చాలు. ఒక నైవేద్యానికి ఒక పెద్ద ఆకు కొంచెం ఏదైనా పర్లే, అలా ఏముండదు. ఇవి ఇదిగా ఉన్నాయి కదా. ఓకే, పెద్దది నువ్వు తీసేసుకుంటావా? పెద్దది పెట్టేసావా నాకు ఆల్రెడీ ఇక్కడ. గరిక కవర్ కూడా తీసుకురానా? ఎస్, మా షేరింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి వినాయక చవితి రోజున ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది అనుకుంటా టైము. ఇంకా మార్నింగ్ లేచేసరికి బయట చూడండి ఒకసారి మీరు, వర్షం అసలు మామూలుగా లేదు. బీభత్సమైన వర్షం అయితే పడతా ఉంది. ఇక్కడ లైట్ కింద చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత వర్షం పడుతుందో. నాకైతే ఒకటే టెన్షన్, ఏంటి ఇంత వర్షం పడుతుంది. మా అపార్ట్మెంట్లో అయితే కింద వినాయకుడిని తీసుకొస్తారు కదా, మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తాము. ఆ మట్టి వినాయకుడిని అయితే ఇంకా తీసుకురాలేదండి కిందకి. ఇంత వర్షం పడుతుంది, ఎలా తీసుకొస్తారో ఏంటో అనేసి ఒకటే కంగారుగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిస్తే కొంచెం తొందరగా ఇంట్లో పూజ అయిపోతే నెక్స్ట్ ఇంకా కింద కూడా పూజ జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా గార్డెన్కి వచ్చి మొక్కలు చూసుకుంటూ ఉంటే అసలు హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట.
ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నాను. పండగ ఏదైనా సరే నేను ఖచ్చితంగా పొంగల్ అనేది చేస్తానండి. ఎందుకంటే పిల్లలిద్దరికి కూడా పొంగల్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు టిఫిన్ ఉన్నా లేకపోయినా ఇది ఒకటి ఉంటే చాలు. ఇంక ముందుగా ఇక్కడ పొంగల్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చేస్తున్నానే కానీ మరొక పక్కన బయట ఫుల్ వర్షం అయితే పడతా ఉంది. ఒక చూపు అటు ఒక చూపు ఇటు అయితే ఉంది. ఆ రోజు అయితే నాకు పొంగల్ ఉడికిందండి. ఓ పక్కన పొంగల్ ఉడుకుతా ఉంది, మరొక పక్కన ఇక్కడ శనగలు అయితే ఉడకబెడతా ఉన్నాను. ఇవి ఎందుకంటే కింద వినాయకుడి దగ్గర కొంచెం నైవేద్యం అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే మా గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు ఒక వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి కూడా ప్రసాదం కావాలంటే కొన్ని శనగలు అయితే చేసి ఇచ్చాను. లాస్ట్ టైము మొన్న వరలక్ష్మి వ్రతం రోజున ఎంత హడావుడి వచ్చిందంటే నాకు ఒక 1 అవర్ లేట్ అయిందండి లేవడము. దానివల్ల అసలు నాకు పూజ అయ్యేసరికి 11:30 అయిపోయింది ఆ రోజైతే. అందుకనేసి ఈసారి అలా మిస్టేక్ జరగకూడదని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచి పనులైతే స్టార్ట్ చేసేసా. మీకు వర్షం సౌండ్ వినబడుతుందా? భయంకరమైన వర్షం పడతా ఉంది బయట. ఇక్కడ ఇంకా నా ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. జస్ట్ 1 అవర్లో అన్నీ ఫినిష్ చేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. కొంచెం పొంగల్ చేశాను, శనగలు తాలింపు వేసేసి ఇంకా ఇక్కడ ఉండ్రాళ్ళు అయితే రెడీ చేస్తున్నాను. పచ్చి శనగపప్పు వేసి కొన్ని ఉండ్రాళ్ళు అయితే చేశాను. ఇంట్లో దేవుడి వరకు ఒక 9 ఉండ్రాళ్ళు చేసేసి మిగతా ఇంకా గౌతమ్ వాళ్ళ వినాయకుడు పెట్టుకున్నారన్నాను కదా మండపం దగ్గర, వాళ్ళకి మిగతా ఉండ్రాళ్ళు అయితే చేశాను. ఇంక ఈలోపు పిల్లలు ఇద్దరు అయితే లేచి హెడ్ బాత్ అయితే చేసి బయట కూర్చొని ఉన్నారండి. వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టం కదా, పిల్లలే కాదు పెద్దలకే కాదు. వినాయక చవితి అనేది అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే పండగ. ఇప్పుడు దివాళీ ఉందంటే చాలామంది పిల్లలకే ఇష్టం ఉంటుంది, కానీ వినాయక చవితి అలా కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అలానే జెంట్స్ లేడీస్ అందరూ కలిపి చేసే పండగ అనమాట. ఇప్పుడు ప్రతి పండగలో కూడా ఎక్కువగా లేడీస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, కానీ వినాయక చవితి అనేసరికి మాత్రం ప్రతి ఇంట్లో మగవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే పండగ కదండి. అంటే వాళ్ళు విగ్రహం తీసుకురావడం దగ్గర నుండి విగ్రహాన్ని నిమజ్జనం చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా బాగా జరుపుకుంటాం కదా వినాయక చవితిని మనందరం కూడా. నాకు కూడా వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఇంకా అపార్ట్మెంట్లో అందరూ కూడా కలుసుకుని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఈ పండుగని. మిగతా రోజుల్లో అయితే ఎవరింట్లో వాళ్ళు అన్నట్టు కొంచెం అంత మీట్ అవ్వడం ఇట్లాంటివి అయితే తక్కువ ఉంటాయండి. కానీ వినాయక చవితికి మాత్రం అందరం కలుసుకుంటాము, అదైతే నాకు చాలా ఇష్టము. ఇంక ఇక్కడ ఉండ్రాళ్ళు అయిపోయినవి, పొంగల్ రెడీ చేశాను. అలాగే కొంచెం చలివిడి వడపప్పు కూడా రెడీ చేశాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతే కిందకి, ఇంకా వాళ్ళ ఇష్టం మధ్యాహ్నం ఏ టైంకి వచ్చినా నాకైతే ఇబ్బంది లేదు. అందుకనేసి ఈ శనగలు వేపి ఆయిల్లోనే కొంచెము చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు, అప్పటి వరకు ఎంత నీట్గా ఉంచుకున్న ఇల్లు అయినా సరే గజిబిజిగా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదండి. నాకైతే కొంచెం అలానే అనిపిస్తుంది. ఎందుకంటే పండుగ వస్తుందని చెప్పేసి ఒక వారం రోజుల ముందుగానే ఇల్లు అది చాలా డీప్ క్లీనింగ్ అది చేస్తూ ఉంటాం, కానీ పండుగ రోజు మాత్రం కొంచెం అటు ఇటుగా గజిబిజిగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనము వంట చేసేటప్పుడు కూడా 1కి 10 గిన్నెలు అవ్వకుండా ఒకే గిన్నెలో ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేలా ముందే ప్లాన్ చేసుకుంటే కొంచెం షింక్ నిండా గిన్నెలు అనేవి ఎక్కువైపోకుండా చూసుకోవచ్చు. అందుకనేసి ఇక్కడ నేను చట్నీ కోసం అని ముందుగా వేరుశనగ పప్పులు అయితే వేపేసి అదే ప్యాన్లో శనగల కోసం అయితే వేపుతా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పూలదండలు అండి. ముందు రోజే మార్కెట్కి వెళ్ళి బంతిపూలు అయితే తెచ్చుకున్నాము. అవి గుచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచాను. ఇప్పుడు వాటిని దేనికి అవి సెపరేట్ చేసి గుమ్మాలకు అయితే కట్టేసుకుంటాను. ఫస్ట్ నైవేద్యాలు పని అయిపోతే నెక్స్ట్ ఇంకా పూజా మందిరం క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పూజా మందిరంలో కూడా ఎక్కడెక్కడ అన్నీ చెద్దేసుకుంటే పిల్లలు కూడా స్నానం చేస్తారు కాబట్టి పూజ అయితే స్టార్ట్ చేసేయచ్చు.
చూసారు కదా, ఇక్కడ మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ పక్కన రిషి గౌతమ్ పూజ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ అంతా వినాయకుడి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి. అందుకనేసి అదంతా నేను మ్యూట్ చేసేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. మా పూజ అయితే ఈసారి చాలా బాగా జరిగిందండి. అంటే హడావుడి లేకుండా చాలా ఎర్లీ మార్నింగే చక్కగా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరి బుక్స్ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి స్వస్తిక్ గుర్తు అయితే వేస్తూ ఉంటాం కదా, మా చిన్నప్పుడు కూడా మా బుక్స్ని అలాగేనండి దేవుడి దగ్గర పెట్టుకుని స్వస్తిక్ బొట్లు అయితే పెట్టుకునే వాళ్ళము. రెడీ. రిషి నువ్వేంటి ప్రాక్టీస్ చేస్తున్నావు కొబ్బరికాయ కొట్టడం? నీ కొబ్బరికాయ ఇక్కడ తీసుకో, కొట్టి సరే. ఇంకా పిల్లల పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే ఇడ్లీ రెడీ చేశాం కదా, టిఫిన్ చేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు షెడ్ దగ్గర మండపం అయితే పెట్టుకున్నారన్నాం కదా, అక్కడికైతే వెళ్ళాలి. మా రిషి వచ్చేసి కిందకైతే వెళ్తానంటున్నాడు. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు చూసారు కదా గుంజీళ్ళు తీస్తూ ఉన్నారు. వినాయకుడికి గుంజీళ్ళు అంటే చాలా ఇష్టం అంట అండి. అందుకనేసి మేము వినాయకుడి గుడికి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలైతే గుంజీలు తప్పకుండా తీస్తూ ఉంటారు. సో ఇదండి ఇవాళ వీడియో. మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. ఇవాళ వీడియోలో మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మాత్రమే షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మా అపార్ట్మెంట్లో మా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేశామనేది షేర్ చేస్తాను. అలాగే ఇయర్ మరొక స్పెషల్ ఏంటంటే మేము అందరం కలిసి కోలాటం అయితే చేశాము. అదంతా కూడా నేను నెక్స్ట్ వచ్చి వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అలాగే ఆ వినాయకుడు ఆశీస్సులతో ఇయర్ మేము లడ్డు అయితే వేలంలో కొన్నామండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో.
నాతో పాటు ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.